తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బినామీ అంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు యోగా గురువు అయిన రామ్దేవ్ బాబాకు బినామీ అంటారు. ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే, ఒకవైపు ఏమో టీడీపీకి మొన్నటి వరకు బినామీగా ఉన్నాడంటే ఇప్పుడు జగన్ చేతిలో తాపేదారుగా మారిపోయాడు. వైఎస్ జగన్మోహన్ చేతిలో వైసీపీ ఏమి చెబితే అదే చేస్తుంది, మన దీక్ష కూడా వైసీపీ డైరెక్షన్లోనే జరిగింది అని పదే పదే అంటున్నారన్నమాట. దానికి మీ సమాధానం ఏంటి? కొంతమంది నాయకులకు కొన్ని పార్టీలకు ఎవరో వెనక నుండి డబ్బులు ఇస్తేనో, లేదో వెనక నుండి ఎవరో వ్యూహాలు అందిస్తేనో, లేదో ఎవరో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదంటే గతంలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఎవరో వెనక నుండి పుష్ చేస్తేనో కనీసము సొంతంగా భోంచేసే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అలా అలవాటు పడిన వెధవలు ఎవరైతే ఉన్నారో, అలాంటి అలవాటు ఉన్న చిల్లర వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు చేసే ఆరోపణలే కానీ ఇవన్నీ ప్రజలకు తెలుసన్నా. ఈ ఆరోపణలన్నింటికీ నేను గతంలో కూడా చాలాసార్లు సమాధానాలు ఇచ్చాను. మొదట్లో కొంతవరకు ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా ఈరోజు నేను ఒకటే, ప్రజలకు జవాబుదారీ తప్ప ఇలాంటి మురిగే వాళ్ళకందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి వీటి గురించి పట్టించుకోవడం లేదు.